హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాకు వీడియోలు ఎలా చేయాలో ఎలా ఎడిటింగ్ చేయాలో తెలియదు. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నా వీడియోలో 1, 2, 3 వ్యూస్ వస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్ నేను పాయింట్కి వస్తున్నా. ఏంటంటే ఈరోజు ఒకటి వీడియో చూశాను మహాసేన రాజేష్ గురించి. ఆ జనంలోకి ఇంత చిన్నపిల్లని తీసుకెళ్ళి అడవడా అన్నాడు, చిన్నపిల్లని ట్రోల్ చేస్తా. బుద్ధుందరా అసలు మీకు? ఇలా చేసిన వాళ్ళు అడుగుతున్నాను నేను. చిన్నపిల్లని రాజకీయాలకు ఉపయోగించుకోవచ్చా? ఆ చిన్నపిల్లని ఆ జనంలో తీసుకెళ్ళడమే కాకుండా మళ్ళీ చిన్నపిల్లని ఆయనకి ఇచ్చినట్టు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ఆ అమ్మాయిని తీసుకున్న సెల్ఫీ తీసుకున్నట్టు మళ్ళీ అమ్మాయి అది అభిమానమా? జగన్కి తగ్గని క్రేజ్ అని చెప్పి దాన్ని ప్రచారం చేసుకోవడానికి చిన్నపిల్లని కూడా రాజకీయానికి ఉపయోగించడానికి అసలు బుద్ధుందా లేదని అడుగుతున్నాను నేను ఆ సోషల్ మీడియా వాళ్ళని. ఇప్పుడు నేను నిజంగానే జనం మధ్యలో ఉన్నాడు అతను, వాళ్ళ మామయ్య ఎవరోనట గుజాలకు ఎక్కించుకున్నాడు. ఏమో టక్మని ఏ కాలు స్లిప్ అయి పడిపోయాడు అనుకో, ఆ పిల్ల కూడా పడిపోద్ది. మొన్న అక్కడ ఏం జరిగింది? మొన్న తొక్కిసలాట జరిగి చిన్నపిల్లలు వాళ్ళ అమ్మగారు చనిపోయారు, అక్కడ హాస్పిటల్లో ఉన్నాడు. అలాంటి జనంలోకి ఇలాంటి రాజకీయ విషయంలోకి పిల్లలు తీసుకొస్తున్నారు ఎందుకు? అసలు కనీసం బుద్ధి జ్ఞానం ఉండద్దా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటప్పుడు ఒకవేళ జారిపోయి ఉంటే పిల్ల, నేను జగన్ గారు ఏమంటలే, కానీ అక్కడ దాకా తీసుకెళ్ళి దీన్ని డ్రామా క్రియేట్ చేసిన వ్యూహకర్తలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికన్నా మారండి రా బాబు. కొంచెం స్ట్రాటజీలు మార్చండి, కొంచెం నిజాయితీగా బతకడం నేర్చుకోండి. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి రాజకీయాలు వాడుకోవడానికి సిగ్గులేని మీరు మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తలు ఆ చిన్న పాపని ట్రోల్ చేస్తారని చెప్పి మళ్ళీ సిగ్గులే కూడా మరో ప్రచారం. ఏం బతుకులు బతుకుతున్నారా మీరు? అసలు నాకు అర్థం కాదు. ఇందుకే కదా ఈ తప్పుడు ప్రచారాల వల్ల కదా మనం ఇంత ఘోర పరాభవం, ఇంత ఘోర ఓటమి. మహాసేన రాజేష్ అనే అతను ఏం పెట్టాడంటే, ఒక పాప జగన్తో సెల్ఫీ తీసుకున్నది కదా, జగన్తో సెల్ఫీ తీసుకున్నందుకు తను ఏదో ఆ పాప గురించి తను ఆలోచించి ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్పు చేసినట్టు చెప్పిండు, అంతేగాని ఆ పాప మీద ట్రోల్ చేయడానికి కాదంట ఆయన. అంటే ఆయన చెబుతూ ట్రోల్ చేశాడు ఆయన. ఎవరిని? ఆ పాపను ప్లస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళను. ఫ్రెండ్స్, ఇప్పుడు మహాసేన రాజేష్ ఆ పాప ఒకవేళ జగన్ చేతికి ఇచ్చేటప్పుడు కింద పడి ఉంటే ఆ పాప మనుషుల్లో తొక్కి చచ్చిపోయేది కాదా? వాళ్ళ మామ ఎందుకు దొరకొచ్చిండు? కావాల్సింది ఆ పాపను అక్కడ తీసుకువచ్చిండ్రు పబ్లిసిటీ కోసమే, ఈ ఫోటో తీపించుకోవడానికి కోసమే అని మహాసేన రాజేష్ అంటాడు. మహాసేన రాజేష్ గారు, నువ్వుగిన తెలుగుదేశం వాళ్ళు ఎవరిని చిన్నపిల్లలను వాళ్ళు పబ్లిసిటీకి వాడుకోలేదు అని ఒక్క వీడియో నువ్వు నాకు నిరూపిస్తే నేను నిజంగా నీకు హ్యాట్సాప్ చెప్తా. నువ్వు చెప్పింది కరెక్టే. టీడీపీ వాళ్ళు చేసింది మంచి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసింది తప్పు అని. ఆ పిల్లను పబ్లిసిటీ కోసం తేయలేదు. ఆ పిల్ల ఇష్టం ఉండి జగన్ మామయ్య అని చెప్పి ఒక్కసారి ఏడ్చింది. ఆ వీడియో బాగా కరెక్ట్ చూడు. ఆ పిల్లకి యాక్టింగ్ చేయాల్సిన అవసరమూ లేదు. జగన్ ఎత్తుకొని అంతమందిలో ముద్దు పెట్టుకోవాల్సిన అవసరమూ లేదు. నువ్వు వచ్చి పెద్ద తోపుమోగడు కానీ ఆ చిన్నపిల్లను పబ్లిసిటీ కోసం వాడుతారు అని నువ్వు ఒక టీవీ ముందు కూర్చొని 100 మంది వ్యూస్ చూసేలాగా నువ్వు ఒక వీడియో పెట్టావు యూట్యూబ్లో. అదే నిన్ను క్వశ్చన్ అడుగుతాను మహాసేన రాజేష్ గారు. ఇదే పబ్లిసిటీ కోసం చిన్నపిల్లలను టీడీపీ వాళ్ళు ఒక పెద్ద సభలో చంద్రబాబు నాయుడు అందరు ఉండగా ఒక చిన్న పిల్లోనితో టీడీపీ పార్టీ వాళ్ళు ఒక పెద్ద సభలో ఏం చెప్పించాడు తెలుసా? అరే జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుపతి జోలికి పోయిండు, ముక్కలు అయిపోయిండు. నువ్వు తిరుపతి జోలికి వెళ్ళావు, లడ్డు విషయం కల్తీ చేశావు, నువ్వు అసలు ముక్కలు కూడా నీకు దొరకదురా అని ఒక పెద్ద మీటింగ్లో ఒక చిన్న పిల్లంతో చెప్పించిండు. ఇది పొలిటికల్గా వాడుకోవడం అంటే. ఇక్కడ జగను ఆ పిల్లను పొలిటికల్గా ఆ పిల్ల కొద్దీ ఆ పిల్లే వచ్చి ఆ చిన్న పాప వచ్చి మామయ్య ఒక సెల్ఫీ అని అడిగింది. నువ్వు మళ్ళా ట్రోల్ చేస్తే తప్పేంటి? టీడీపీ వాళ్ళు చేయడం తప్పు లేదు అని క్వశ్చన్. అసలు నువ్వు మనిషివేరా? అదే నీ కూతుర్ని ట్రోల్ చేస్తే నువ్వు గమ్ము అంటావా? ఫ్రెండ్స్, టీడీపీ వాళ్ళు ఆ పిల్లోడు అన్న మాట ఒక పబ్లిక్ సభలో ఆ పిల్లోడు అన్నాడు. ఆ వీడియో కూడా పెడతాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా. మళ్ళీ ఇంకొకటి, ఆ మహాసేన రాజేష్ గారు టీడీపీ వాళ్ళు తప్పక చిన్నపిల్లలను వాడుకొని పబ్లిసిటీ చేసుకునేది జగన్ ఎప్పుడు ఏడా చేయలేదు. అది కూడా ఆయన చెప్పిన అభివృద్ధి గురించే మాట్లాడమన్నారు, ఒక వ్యక్తిగతంగా పిల్లలతో మాట్లాడేలా. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ సార్ గారు
ఒక ఇలాగే జనాలలో వచ్చేటప్పుడు ఒక అతను చిన్న పిల్లని తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ సార్కి ఇవ్వబోతాడే పవన్ కళ్యాణ్ సార్ అసలు ఆ పిల్లని కూడా పట్టించుకోరు. ఈ పిల్లకన్నా ఒక 6-7 సంవత్సరాలు ఉంటాయేమో, ఆ పిల్లకు 3-4 సంవత్సరాల పిల్లను పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకోలేదు. ఆ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. ఇంకొకటి, ఒక పిల్లతో చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు చెప్పించింది. ఒక పిల్లతో చంద్రబాబు నాయుడు సార్ జైల్లో పడినప్పుడు టీడీపీ వాళ్ళు చెప్పించిండ్రు, చంద్రబాబు నాయుడు సార్ను జైల్లో వేసిండ్రు జగను, అలాంటి చంద్రబాబు నాయుడు కోసం మనం అందరం గలవిప్పుదాం, మనం రండి మీరు అని చెప్పి ఆ పిల్లతో మైకులో చెప్పించిండ్రు. ఫ్రెండ్స్, నేను ఆ వీడియో కూడా పెడతాను, ఈ వీడియోలో మీరు చూడండి. చంద్రబాబు గారు లేకపోతే మనం ఇక్కడ ఉండే వాళ్ళమే కాదు, ఆయన వల్ల ఇక్కడ అన్ని డెవలప్ అయినాయి. వచ్చే జనరేషన్ కూడా ఇక్కడికి వచ్చింది. మన ఆయన్ని లోపలేస్తే మన నాయకుడిని ఎవరు పోరాడాలి? మనమే పోరాడాలి. ఎవరైతే దాక్కున్నారో భయపడి వాళ్ళందరూ బయటికి రావండి. ధన్యవాదములు. ఇంకొకటి ఏంటంటే, అరే మహాసేన రాజేష్ ఇక్కడ ఎవరు పిల్లలను పొలిటికల్గా యూజ్ చేసుకుంటారు అనేది నీకు తెలియాలి. నువ్వు మళ్ళీ ఏదో పబ్లిక్ లేకొచ్చి యూట్యూబ్లో కూర్చొని ఇలా వాడుకోవడం సిగ్గు లేదురా అని వైఎస్ఆర్సీపీ వాళ్ళను అంటావు. అరే నీకు సిగ్గుందారా? అసలు ఒక చిన్నపిల్లని ట్రోల్ ఎందుకు చేస్తారా టీడీపీ వాళ్ళారా? మన కూతురుతో సమానం, అలాంటి పిల్లని ట్రోల్ చేయకండి అని చెప్పాల్సిన సిగ్గు మానం ఏమన్నా ఉందా నీకు? అది అడగాల్సిన అవసరం నీకు ఉంది కదా. ఇంకొకటి, ఆ మహాసేన రాజేష్ ఇప్పుడు కూడా చూడు ఒక వీడియో, ఆ వీడియో నువ్వు కరెక్ట్గా చూడు. చిన్నపిల్లలే వాళ్ళ కొద్దీ వాళ్ళు చెప్పించారు, వీళ్ళు అడిగారు, ఒరే మీరు చెప్పండి జగన్ గురించి పొగడనని వాళ్ళు అడగలేదు. మీకు అమ్మఒడి వస్తుందా, ఇప్పుడు ఫుడ్ బాగుందా అని చెప్తే ఆడపిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు చెప్పారు. ఈ వీడియో కూడా పెడతానా, చూడండి. ఇదిగోండి, నన్ను తిడుతున్నారు కదా అందరూ, వాళ్ళందరికీ ఏం చెప్తావు? కట్టబడదు మీరు పిల్లలు బడికి వస్తున్నారు కదా, 3 వేస్తారు మీకు అంట. అరే మహాసేన రాజేష్, ఇప్పటి నుంచి ఏదైనా నువ్వు పొలిటికల్ పరంగా మాట్లాడితే తప్పు ఒప్పులు 2 చూడు, లేకుంటే నీకు ప్రతి వీడియోకు నేను కౌంటర్ ఇస్తా.